హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఛానల్. సో ఈ రోజు నేను మన తెలంగాణలోని అతిపెద్ద వినాయకుడైన ఖైరతాబాద్ గణేష్ అయితే వెళ్తున్నాను. సో ఇంకా మనకు 1 month కూడా టైం లేదు. సో ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయిందో చూద్దాము. అలాగే ఇయర్ ఏ మోడల్ ఉందో, ఎన్ని ఫీట్స్, అది మనం మొత్తం మీకు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మహేష్ ట్రావెలర్. థ్యాంక్ యూ. సో మనకు గణేష్ ఫెస్టివల్ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. ఎందుకంటే మన తెలంగాణలో, అది స్పెషల్గా మన హైదరాబాద్లోనే చాలా ఫేమస్ ఖైరతాబాద్ గణేష్. ఎందుకంటే అత్యంత ఎత్తైన విగ్రహంగా పేరు పొందింది ఖైరతాబాద్ గణేష్. ఫెస్టివల్కి ఇంకా 1 month కూడా లేదు. సో ఇప్పుడు ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయిందో మనం ఇప్పుడు చూద్దాము. 11 రోజుల పాటు జరిగే ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ మేళాలో మన స్టేట్ నుండే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుండి భక్తులు ఇక్కడ ఈ ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి వస్తారు. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే నేను ఇప్పుడు రీచ్ అయ్యాను. చూస్తున్నారు కదా, మీరు ఫస్ట్ లుక్. ఇప్పుడు గణేష్ మేకింగ్ ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది. ఇంకా ప్లాస్టరింగ్ వర్క్ అయితే నడుస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా వర్క్ అయితే అక్కడ ఉన్న కార్మికులు అయితే వర్క్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా మనకు 1 month టైం కూడా లేదు. సో ఆ లోపు ఇవన్నీ కంప్లీట్ చేసేసి పెయింటింగ్ అంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో చాలా వర్క్ ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది ఇక్కడ ఎవ్రీడే అయితే కష్టపడుతున్నారు అనమాట ఈ వినాయకుడి విగ్రహం తయారు చేయడానికి. బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో సింగారి శంకరయ్య 1954లో ఖైరతాబాద్లోని ఒక ఆలయంలో 1 అడుగు గణేష్ విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా స్థాపించడం జరిగింది. ఇలా 2014 వరకు ప్రతి సంవత్సరం 1 అడుగు పెంచుతూ 60 feet వరకు చేరుకుంది. 2019లో 61 feet ఎత్తులో ఇండియాలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా అవతరించింది ఈ ఖైరతాబాద్ గణేష్. బట్ ఆ తర్వాత విగ్రహం ఎత్తు అయితే తగ్గించాలని చెప్పడం జరిగింది. సో ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే విగ్రహం ఎత్తు 1 అడుగు తగ్గిస్తూ రావడం జరిగింది. బట్ ఈసారి మాత్రం ఇప్పుడు ఈ వినాయకుడు వచ్చేసి 70 feet అనమాట. ఈ 70 feet వినాయకుడు మొత్తం కూడా ఈకో ఫ్రెండ్లీ అనమాట. అంటే ఎలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, హార్మ్ఫుల్ కలర్స్ కానీ యూజ్ చేయకుండా ఈ వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పోస్టర్లో మనం ఖైరతాబాద్ వినాయకుడి ప్రతిమనైతే చూడొచ్చు. సో ఇయర్ ఈ విధంగా ఉండబోతుంది. సప్తముఖ మహాశక్తి గణపతిగా ఇక్కడ వినాయకుడిని అయితే రూపుదిద్దడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు 70 feet టాల్. సో ఈ వినాయకుడికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి శ్రీనివాస కళ్యాణం, అలాగే రైట్ సైడ్ వచ్చేసి శివపార్వతి కళ్యాణం అయితే ఉంచడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ నాగదేవత, మరి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అయోధ్య బాలరాముని విగ్రహం కూడా ఈ ఖైరతాబాద్ గణేశునికి ప్రత్యేక ఆకర్షణ. చూడొచ్చు మీరు, కంప్లీట్ గా 70 feet ఐడల్ అనమాట. 70 feet విగ్రహం. అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది యూజ్ చేయకుండా ఇక్కడ మట్టి ఉంది కదా, మట్టి అలాగే అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది గడ్డి అది యూజ్ చేసి మొత్తం ఈ 70 feet ఐడల్ అయితే తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇంకా ఎక్కువ టైం లేదు వర్క్. ఇక్కడ చూడవచ్చు మీరు, లోపల కూడా వర్క్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఇంకా వెల్డింగ్ వర్క్స్ అవన్నీ అయితే ఇంకా చాలా ఉన్నాయి అనమాట. అలాగే ఈ ప్లాస్టింగ్ కూడా ఇంకా చాలా ఉంది వర్క్. అది కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది.
ఖైరతాబాద్ వినాయకుడికి ఆనుకొని ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, చూడొచ్చు ఇక్కడ విఘ్నేశ్వరుడు. అలాగే ఇక్కడ కూడా మొత్తం వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ ఇంకా కళాకారులు అయితే ఇంకా వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ టెంపుల్లో మనం పోస్టర్స్ అయితే చూడొచ్చు. 1954లో పెట్టినప్పటి నుంచి 1954, 1955, 1956 సో ఆ ఎవ్రీ ఇయర్ది ఇక్కడ ఫోటోగ్రఫీ అయితే ఉంటుంది. అలాగే ఎంత ఎత్తులో ఎంత ఎత్తు విగ్రహం అనేది కూడా ఇక్కడ ఉంది, చూడొచ్చు మీరు. 1972, 73, 74 అలా 2016 వరకు అయితే ఇక్కడ అయితే మనకు ఉన్నాయన్నమాట. టోటల్గా మనకి ఇంట్లోకి వస్తే ఏ ఇయర్ ఏ మోడల్ ఉండే అని కూడా మనం ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. చూశారు కదా ఖైరతాబాద్ గణేష్ మేకింగ్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఈ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫెస్టివల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వచ్చి నేను ఈ వ్లాగ్ చేస్తాను. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.